హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 4th ఆగస్ట్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. అలాగే 2025 జనవరి మంత్ నుంచి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ చేయడం జరుగుతుంది. చూడని ఉంటే కనుక మన ఛానల్లో ప్రతి మంత్కి సంబంధించిన వీడియోస్ ప్లేలిస్టులు ఉంటాయి, చూడండి. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే 6 నెలల్లో 13% తగ్గిన సైబర్ నేరాలు. రాష్ట్రంలో సైబర్ నేరాల నమోదులో స్వల్ప తగ్గుదల నమోదైంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ నేరాలు 13% తగ్గినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) గణాంకాలు వెల్లడించాయి. 2024 జాన్ నుంచి 2024 జూన్ వరకు మొత్తం 47,198 కేసులు నమోదవగా, ఈ ఏడాది అదే కాలానికి 41,172 కేసులు నమోదయ్యాయి. అంటే కొంచెం స్వల్పంగా తగ్గుదల నమోదైంది. అలాగే ప్రధాన సైబర్ నేరాలు గనక చూసినట్లయితే ఈ ఏడాది నమోదైన ప్రధాన సైబర్ నేరాలు ఎక్కువగా ఆన్లైన్ జాబ్స్ మోసాలు, పెట్టుబడుల మోసాలకు సంబంధించిన 77 కేసులు నమోదయ్యాయి. ఎక్కువగా అంటే ఆన్లైన్ జాబ్ మోసాలు నమోదైనట్లు ఈ గణాంకాలు వెల్లడించాయి. సైబర్ నేరాలకు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 1930. సో మనకి ఎప్పుడైనా సైబర్ నేరాలకు సంబంధించి ఎలాంటి కాల్స్ అయినా వచ్చినట్లయితే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేసుకోవచ్చు. ఈ నెంబర్ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంటు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో టోల్ ఫ్రీ నెంబర్లను కూడా అడగడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే రష్యాలో మళ్లీ భూకంపం. రష్యాలోని కురిల్ దీవుల సమీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.0గా నమోదైనట్లు అత్యవసర సేవల శాఖ వెల్లడించింది. రష్యా తూర్పు తీరంలో కమ్చట్కా ద్వీపకల్పంలోని 3 ప్రాంతాలలో సునామీ అలలు విరుచుకుపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. భూకంపం తీవ్రత కారణంగా కమ్చట్కాలోని క్రషెనినోకోవ్ అగ్నిపర్వతం అనేది బద్దలైంది. అలాగే కమ్చట్కా ద్వీపకల్పంలో అత్యంత క్రియాశీలంగా ఉండే కిలిషెవ్స్కో అగ్నిపర్వతం కూడా బద్దలైంది. అలాగే నెక్స్ట్ టాపిక్ గనక చూసినట్లయితే GSDP తలసరి ఆదాయంలో తెలంగాణ, దక్షిణాది రాష్ట్రాలు దూకుడు. దేశంలోనే అభివృద్ధి పరంగా దక్షిణాది రాష్ట్రాలు దూసుకెళ్తున్నాయని, GSDP తలసరి ఆదాయం పరంగా ముందు వరుసలో కొనసాగుతున్నాయని, ఇప్పుడు $1 ట్రిలియన్ అంటే సుమారుగా 87 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరేందుకు పోటీ పడుతున్నాయని CBRE CII నివేదిక వెల్లడించింది. దేశంలో ఏ రాష్ట్రం కూడా ట్రిలియన్ ఎకానమీ లక్ష్యాన్ని చేరుకోలేదు. ఆ దిశగా మహారాష్ట్ర ముందంజలో ఉండగా ఉత్తరప్రదేశ్, గుజరాత్ పోటీ పడుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు ఏ సంవత్సరంలో ఈ లక్ష్యాన్ని, ట్రిలియన్ ఎకానమీ లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్దేశించుకున్నాయి. సో ఏ సంవత్సరంలో నిర్దేశించుకున్నాయి అంటే తమిళనాడు 2030 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా నిలవాలని లక్ష్యాన్ని విధించుకుంది. అలాగే కర్ణాటక 2032 నాటికి, తెలంగాణ 2036 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. జీవశాస్త్రాలు, ఫార్మా రంగంలో అభివృద్ధి మరింతగా పెంపొందించాలని తెలంగాణ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే భారత్ టాక్సీ సేవలు. ఓలా, ఉబర్ వంటి దిగ్గజ సంస్థలకు పోటీ ఇవ్వడానికి భారత సహకార రంగం సిద్ధమవుతుంది. ఈ ఏడాది చివరకు భారత్ బ్రాండ్ పేరుతో టాక్సీ సేవలను 8 సహకార సంస్థలు ప్రారంభించనున్నాయి. ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో సేవలను అందించనున్నారు. సో ఓలా, ఉబర్ వంటి దిగ్గజ సంస్థలకు పోటీగా
భారత్ ట్యాక్సీ సేవలు. ఇది ఫ్రెండ్స్ టుడే 4th ఆగస్ట్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.